ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెల 3వ వారంలో మేషరాశి వారి జీవితంలో అదృష్టయోగం. నమ్మలేని మార్పులు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే పూర్తి మార్పులు జరగబోయేది ఇదే. అసలు జనవరి నెల 3వ వారంలో మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టయోగం పట్టబోతోంది, ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి లైఫ్లో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మాత్రం తగిన జాగ్రత్తలు కూడా మీరైతే పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చనిచ్చో ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి జాతకులకు ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఎదురైన ఆటంకాలు దృఢ సంకల్పంతో అధిగమిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం మానసిక బలాన్ని ఇస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధగా ముందుకు సాగితే విజయాలు సాధ్యమే. మనోబలంతో పనిచేస్తే సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెల్లగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలం అవుతుంది. అనవసరమైనటువంటి మాటలను మనసుకు తీసుకోకుండా ధర్మబద్ధంగా ముందుకు సాగితే ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయమై కొంత శ్రద్ధ పెట్టండి. నవగ్రహ స్మరణ మీకు మనసుకు ధైర్యాన్ని ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంటే డిసెంబర్ నెల వీరి లైఫ్లో ఏ విధంగా మారబోతోంది, అసలు ఈ జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులకు ఈ నెల ద్వితీయార్థం యొక్క జీవితం మరింత ప్రశాంతవంతంగా మారుతుంది. 10 మందిలో మీ యొక్క గుర్తింపు అధికంగా పెరుగుతుంది. మీ పని అందరికీ కూడా కనిపిస్తుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జనవరి 14వ తేదీన సూర్యుడు మీ యొక్క పదవి ఇంట్లోకి ప్రవేశించడం మరియు జనవరి 16న కుజుడు అదే పదవి ఇంట్లో ఉచ్చ స్థితిని పొందడం. ఇది ఉద్యోగంలో ప్రమోషన్, హోదా మార్పు, నాయకత్వ భద్రతలు మరియు ఉన్నత అధికారుల మద్దతు లభించడానికి బలమైన సంకేతాలుగా చెప్పవచ్చు. అదే సమయంలో 12వ ఇంట్లో శని అంటే వ్యయశని ఉండడం వలన ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి. కాబట్టి ఈ నెల విజయానికి సూత్రం ఒకటే. ధైర్యంగా ముందుకు సాగండి, కానీ మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. జనవరి ప్రథమార్థంలో పని ధ్యాస మిమ్మల్ని వదలదు. మెసేజ్లు, కాల్స్, డాక్యుమెంట్లు, మీటింగ్స్ మరియు ప్లానింగ్లతో నిరంతరం బిజీగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఒక సీనియర్ వ్యక్తి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు, కానీ అదే సమయంలో మీకు తెలియకుండానే మీ యొక్క సామర్థ్యానికి పరీక్ష జరుగుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. పని రీత్యా ప్రయాణాలు లేదా ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. కొంతమంది మీటింగ్స్, ట్రైనింగ్ లేదా ఇంటర్వ్యూల కోసం సాధారణ రొటీన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది. జనవరి 14 తర్వాత మీ స్థానం బలపడుతుంది. ఆఫీసులో మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, లేదా మీ యొక్క బాస్ లేదా మేనేజర్ మీపైన ఎక్కువగా ఆధారపడి ఉండవచ్చు. దీనివలన ఒత్తిడిగా అనిపించినా అది మంచి ఒత్తిడే, అంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. జనవరి 16 తర్వాత మీలో ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరుగుతుంది. సందేహాలు వీడి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్, రోల్ చేంజ్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు కూడా జరుగుతాయి. జనవరి 17 తర్వాత కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది. ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్లు, చర్చలు మరియు అధికారిక పత్రాల వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ సమయం తర్వాత ప్రయత్నాలు చేయడం ప్రారంభించండి, మీకు మేలు జరుగుతుంది. గౌరవం కొరకు అరులు చాచకండి. మీ పని ఫలితాల ద్వారా అది ఆటోమేటిక్గానే వస్తుంది. ఈగోను పక్కన పెట్టి సీనియర్లతో సఖ్యతగా ఉండండి, మేలు. డబ్బు వస్తుంది, కానీ అది ఎంత వేగంగా ఖర్చు అవుతుందో ఈ నెల ఖర్చులు ఒకదాని వెనుక ఒకటి అన్నట్లుగా రావచ్చు. ప్రయాణాలు, రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా తప్పనిసరి చెల్లింపులు కూడా కావచ్చు, కానీ మీరు పూర్తిగా ఇబ్బందులు పడరు. ఎందుకంటే
10వ ఇంట్లో ఉన్న రాహువు లాభాలను ఇస్తాడు. స్నేహితులు, నెట్వర్క్, క్లయింట్లు లేదా పాత పరిచయాల ద్వారా మీకు ఆర్థికపరమైన సహాయం అందుతుంది. నిలిచిపోయిన బాకీలు వసూలు కావడం లేదని ఇన్సెంటివ్స్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ద్వితీయార్థం పెట్టుబడులు మరియు దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలకు ఇది చాలా మంచిది. ఏదైనా పెద్ద వస్తువు కొనాలి అని అనుకుంటే ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి పెరిగినప్పుడు రిలాక్స్ అవ్వడానికి అనవసరమైన ఖర్చు చేయకండి. 12వ ఇంట్లో శని ఉన్నందున ఆకస్మిక అవసరాల కోసం డబ్బు కొంచెం మొత్తం పొదుపు చేయడం కూడా మీకు మంచిది. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖతం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము అర్ధ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారో, అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి అవసరమవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడం వల్ల పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి అసలు కలిసి రావు. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖలు బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారికి క్రీడలందరూ రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకుని నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టిన వీరికి నిద్ర కూడా పట్టదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళంలో చిట్లుట, మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతములు ఇటువంటి రోగాలు రావచ్చు. అందువల్ల శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.